హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ చికెన్ కర్రీ అండి. సండే అంటే చాలు చికెన్ లేనిదే మనకి ముద్ద దిగదండి. ఇంతకీ ఈ చికెన్ కర్రీ అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంలో నేను చెప్తాను, ఫాలో అవ్వండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇంతకీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలంటే నేనైతే చికెన్ అయితే ½ కేజీ తీసుకున్నాను అండి. ½ కేజీ చికెన్ అయితే నేను 2-3 టైమ్స్ క్లీన్ చేసి ఒక గిన్నెలో అయితే తీసుకున్నాను అండి. చికెన్ అయితే చూడండి వీడియోలో చూపించిన విధంగా. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సరిపోయిద్ది. అల్లం పేస్ట్ తీసుకున్న తర్వాత మనం పసుపు తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి. ఎందుకంటే చికెన్ కర్రీలోకి కారం ఎక్కువ ఉంటేనే మనకు చికెన్ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. చికెన్ కర్రీకి కొంచెం ఆయిల్ కానీ కారం కానీ ఎక్కువ అనేది తీసుకుంటేనే కూర బాగా స్మెల్ లేకుండా మంచిగా ఉంటుంది. తర్వాత ఈ ముక్కలన్నీ బాగా కలిపే విధంగా బాగా కలుపుకోవాలండి. చికెన్ ముక్కకి ఈ ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ మొత్తం బాగా పట్టిద్దండి. ఇట్లా ముందుగా కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టుకొని మనం అంతలోకి ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. నేనైతే చికెన్ కర్రీలోకి 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు తీసుకున్నానండి. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఆయిల్ వేసుకోవాలండి. మనం చికెన్ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టింది కాబట్టి ఆయిల్ అయితే వేసుకోండి మీరు చక్కగా కొంచెం మరింత. ఆయిల్ వేసుకున్న తర్వాత నేనైతే ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ముందుగా ఫ్రై చేసుకున్నానండి. బాగా ఫ్రై అవ్వాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా చేయండి. చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మనం ఆయిల్ వేసుకున్నాం కదండి. కొంచెం మళ్ళీ ఆయిల్లో వేసుకున్న ముక్కలన్నీ బాగా గరిటతో ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం అవి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వాలండి. మిర్చి కానీ ఉల్లిగడ్డ కానీ బాగా ఫ్రై అయితేనే బాగుంటుందండి. Sin amor, vos tan cruda, yo al galope y sin razón. Nos fuimos a sembrar un vivero sin color y una lluvia inundó lo que quedó. Igual te invité a vivir al palacio del terror. Yo vivía dentro de un caparazón. Nos soltamos de la mano aquella vez. Vi tu espalda y un infierno comenzó. Hicimos todo mal y ese beso lo valió. Hagamos algo bien y te doy mi corazón. Hicimos todo mal y ese beso lo valió. Hagamos algo bien, grita un pobre corazón. Okay. Yo te crucé después por las calles del dolor. Vos tan linda y yo volví a ver el sol. Nos tomamos de la mano aquella vez. La causalidad más fina nos pegó. Hicimos todo mal y ese beso no valió. Hagamos algo bien y te doy mi corazón. Hicimos todo mal y tu beso no valió. Hagamos algo bien, grita un pobre corazón. Hagamos algo bien y te doy mi corazón. Hicimos todo
ఉడికిన తర్వాత మనమైతే మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి మనకి ముక్క ఉడికింది లేదంటే ఒకసారి చెక్ చేసుకోవాలి. గంటతో చెక్ చేసుకున్న తర్వాత ముక్క అయితే మనకి మెత్తగా బాగా అయితే ఉడికిద్ది. బాగా ఉడికితే కూర అయితే మనకి ముక్క బాగా ఉడికితేనే మనకి గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. మనకైతే వేడివేడిగా చికెన్ కర్రీ అయితే రెడీ అయింది. చికెన్ చేసేటప్పుడు అయితే నాకైతే పవర్ కట్ అయింది. మొబైల్ లైట్ ఆన్ చేసుకొని నేనైతే చికెన్ కర్రీ చేశాను. పవర్ కట్ అయ్యేసరికి పవర్ లేదు మా ఇంట్లో అప్పుడు. చూడండి లాస్ట్లో కొత్తిమీర అనేది మనం చివరి గార్నిష్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ ఇంకా అసలేం టేస్ట్ అయితే. కొత్తిమీర వేసుకున్నాం కదండి, మనకైతే ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయినట్టే. మోస్ట్లీ చాలా వరకు ఉడికింది. కూర కూడా చూడండి ఎంత బాగుందో ఉడికింది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.